చూసుకుంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తుక్కుగూడ శ్రీశైలం హైవే సైడే జరుగుతున్నాయి. ఈ లొకేషన్ లో ఎందుకు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. సో మెయిన్ గా మనకి తుక్కుగూడ అనగానే గుర్తొచ్చేది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది టోటల్ గా 6000 ఎకర్స్ లో లొకేటెడ్ అయి ఉంటుంది. ఇక్కడ 41 మిలియన్ ప్యాసింజర్స్ పర్ ఇయర్ కి ట్రావెల్ అవుతూ ఉంటారు అండ్ 31 ఎయిర్లైన్స్ ఇక్కడ రన్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ హార్డ్వేర్ పార్క్. హార్డ్వేర్ పార్క్ అనేది తుక్కుగూడలోనే ఉంటుంది. ఇది మొత్తం 1700 ఎకర్స్ లో లొకేటెడ్ అయి ఉంది. ఆల్రెడీ ఇందులో టాటా కంపెనీ, జెన్ టెక్నాలజీ, HCL ఇలాంటి చాలా కంపెనీస్ రన్ అవుతూ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ జనరేట్ అయింది. WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇది ఎయిర్పోర్ట్ కి నియర్ బై లోనే వస్తుంది. ఈ WTC ని కపిల్ టవర్స్ వాళ్ళు 60 ఎకర్స్ లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫ్యాబ్ సిటీ కూడా తుక్కుగూడ దగ్గరే ఉంటుంది. ఇది 1200 ఎకర్స్ లో ఉంది. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయింది. ఇందులో కంపెనీస్ చూస్తే మైక్రోమాక్స్, రేడియంట్ ఇలాంటి మోర్ దెన్ 30+ కంపెనీస్ ఇందులో రన్ అవుతూ ఉన్నాయి. TCS ఆదిబట్ల, ఇందులో 30,000+ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయ్యింది. ఫాక్స్కాన్ కంపెనీ 200 ఎకర్స్ లో 80% ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫాక్స్కాన్ కంపెనీ అంటే యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. రంగారెడ్డి కలెక్టరేట్ కూడా ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది. అండ్ HMDA వాళ్ళు రాచలూరు విలేజ్ దగ్గర ఓన్ వెంచర్ కూడా వేస్తున్నారండి. అంతేకాకుండా మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇది మొత్తం 23 ఎకర్స్ లో 200 crores ఇన్వెస్ట్ చేసి ఈ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ORR నియర్ బై లో టాటా వాళ్ళ ప్రాజెక్ట్ ఉంటుంది. తుక్కుగూడలోనే హై రైజ్ ప్రాజెక్ట్ ఇది. G+14 floors అపార్ట్మెంట్స్ వస్తుంది. అండ్ రామ్కి, కౌరి హిల్స్, సిగ్నేచర్ ఎస్టేట్, మ్యాట్ ప్రాజెక్ట్, వటెక్స్ గిగా సిటీ, గ్రీన్ రిచ్ హైలాండ్స్ ఇలాంటి మరెన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్ని శ్రీశైలం హైవేలోనే ఉన్నాయి. అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్, శ్రీశైలం హైవేలో కడతల్కి అతి చేరువగా ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. దీనికి సంబంధించిన టెండర్స్ కూడా ఆగస్టు మంత్ లోనే వేస్తున్నారు. ఇంకా మెట్రో ఫెసిలిటీ, మనకి ఫేజ్ 3లో కందుకూరు వరకు మెట్రో ఎక్స్టెండ్ చేశారు. శ్రీశైలం హైవే అనేది 2 లైన్ వేగా ఉండేది. అది కూడా 4 లైన్ గా డిండి నుంచి తుక్కుగూడ వరకు 80 కిలోమీటర్స్ మేర వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అంతేకాకుండా సోమశిల దగ్గర బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయితే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వాళ్ళకి 80 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది. అంటే ఆల్మోస్ట్ 2 hours టైం అనేది మనకి కలిసి వస్తుంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈ హైవే అనేది డైరెక్ట్ కనెక్టివిటీ అవుతుంది. అండ్ 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఈ హైవే వారధిగా మారుతుంది. ఇవన్నీ కూడా శ్రీశైలం హైవేలో ఉన్న ది బెస్ట్ అడ్వాంటేజెస్ గా మనం చెప్పుకోవచ్చు. అందరూ డిసడ్వాంటేజ్ గా భావిస్తుంది ఏంటి అంటే ఫార్మాసిటీ. అది డిసడ్వాంటేజ్ కాదండి. ఫార్మాసిటీ అంతా 19,000 ఎకర్స్ లో ప్లాన్ చేశారు. అయితే ఈ 19,000 ఎకర్స్ లో ఆల్రెడీ 9,000 ఎకర్స్ గవర్నమెంట్ చేతిలో ఉంది. సో 9,000 ఎకర్స్ ల్యాండ్ గవర్నమెంట్ అయితే ఖాళీగా వదిలేలేరు కదా. ఈ 9,000 ఎకర్స్ లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయింది. రోడ్స్ వేశారు, ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మెగా టౌన్షిప్స్ గా, ఫార్మా క్లస్టర్స్ గా అండ్ శాటిలైట్ టౌన్షిప్స్ గా డెవలప్ చేసే ప్లాన్ లో అయితే ఉన్నారండి. దీన్ని డిసడ్వాంటేజ్ గా మనం ఏ మాత్రం భావించక్కర్లేదండి. బేసిక్ గా శ్రీశైలం హైవే సెట్ 2018 to 2024 వరకు ప్రైజెస్ చూసుకుంటే 2018లో పర్ స్క్వేర్ యార్డ్ 15,000 ఉండేది. అది కాస్త 2020కి 22,000 అయింది. ఆ తర్వాత 2022లో చూస్తే 28,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 30,000 వరకు పెరిగింది. అండ్ ఇప్పుడు 2024లో ప్రైజెస్ చూసుకుంటే 40,000 పర్ స్క్వేర్ యార్డ్ కి సేల్ అనేది జరుగుతున్నాయి. అంటే గడిచిన గత 5 years లో ఆల్మోస్ట్ 3x టైమ్స్ ప్రైస్ రేషియో పెరగడం మనం గమనించవచ్చు. సో అన్ని విధాలుగా దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ శ్రీశైలం హైవే అండి. మీకు శ్రీశైలం హైవేలో ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిగా వస్తుంది అని తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ వరకు కూడా బెస్ట్ వెంచర్స్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తానండి. వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you.